ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మీకు గనక ప్రతిరోజు అలారం పెట్టకుండానే న్యాచురల్గా ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు మెలకువ వస్తుందా? ఇక ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు అస్తమానం మెలకువ వస్తూ ఉంటే గనక ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి మన భారతీయ శాస్త్రాలలో కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి వివరించి చెప్పారు. ఇవి మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇక ముఖ్యంగా ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు ఆటోమేటిక్గా మీకు గనక మెలకువ రావడం అనేది సాధారణ విషయం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఇది ఆ పరమాత్ముడు మనకు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు గనక భావిస్తూ ఉంటే మీరు తప్పులో కాలు వేసినట్లే. ఇది కేవలం అలవాటు మాత్రమే కానే కాదు. దీని వెనకాల ఒక పెద్ద రహస్యమే దాగి ఉందండి. అయితే ఉదయం 5 గంటల 30 నిమిషాల లోపు మీకు మెలకువ రావడం వెనకాల ఒక సైంటిఫిక్ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఇలాంటి లాభాలను పొందుతూ ఉంటారు. ఇక ఈరోజు ఈ వీడియోలో ఆ లాభాలతో పాటుగా అసలు మీకు ఉదయాన్నే 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపే ఎందుకు మెలకువ అనేది వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు ఉండేటటువంటి ఆ సైంటిఫిక్ లాభాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక సర్వసాధారణంగా ప్రతిరోజు మీకు మీ జీవితంలో కలుగుతున్నటువంటి పెను మార్పులను మీరు వాటిని పట్టించుకోలేకపోవచ్చు. మీ యొక్క జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్లు మీ ఆత్మసాక్షిని అడగండి. మీకు ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలు కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేవలేరు. అంతేకాదు, అలారం పెట్టుకున్నా సరే ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు ఉండేటటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఇక ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం సాధ్యం కాదు. ఇంకెవరికైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలో ఉంటారు, అసలు లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరు నిద్ర లేపకుండానే ఇటువంటి బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుని యొక్క సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం ఈ భూమి మీద కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? అలాగే ఇటువంటి సంకేతాలు కలగడం వెనకాల కారణం ఏమిటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఇక ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది, మహిమాన్వితమైనది. దీన్నే మన పురాణ శాస్త్రాలలో బ్రహ్మముహూర్తం లేదా అమృత ఘడియలు అని పిలుస్తారు. అయితే దాన్ని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అని అంటే గనక ఈ సమయం అత్యంత శుభ సమయం. పూర్వకాలంలో అగస్త్య మహాముని ఈ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, తమ శిష్య బృందంలో ఎంతో మంది ఋషులు, మునులు, సిద్ధులు, మహర్షులు కూడా జపం, తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. ఇక మానవులు తమ యొక్క దినచర్యలను ప్రారంభించడానికి ఈ యొక్క బ్రహ్మముహూర్తం సమయం అత్యంత శ్రేయస్కరమైనదని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకరుణకు ఇచ్చిన ఉపదేశంలో వివరించారు. సూర్యోదయానికి ముందే నిద్రలో నుంచి లేచి వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఎవరైతే ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య గల బ్రహ్మముహూర్తంలో
నిద్ర నుండి మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎలాంటి రోగాలు రావు. సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటుగా వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా శాంతంగా, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. అలాగే నిజాయితీకి మారుపేరులా బ్రతుకుతారు. ముఖ్యంగా ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో ఆ పనిని చేసి తీరుతారు. ఇక ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలోంచి లేచే వ్యక్తులకు రాగద్వేషాలు అనేవే అస్సలు ఉండవు. అలాగే కపట వ్యక్తులు కూడా వీళ్ళు నచ్చరు. ఇక ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచన చేస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎక్కువగా గౌరవిస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరి మనసును కావాలని బాధ పెట్టారు. అలాగే ఇతరులతో కఠినంగా కూడా మాట్లాడరు. అంతేకాకుండా వీరు బలహీనమైన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ ఫ్యామిలీని, బంధువులను, ఫ్రెండ్స్‌ని వదిలిపెట్టారు. తల్లిదండ్రులను, పెద్దలను ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా వీరు ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఇటువంటి గుణగణాలు ఉన్నాయి అంటే గనక మీకు కూడా ఖచ్చితంగా ఉదయం 3:30 నుండి 5:30 లోపు బ్రహ్మముహూర్తంలో వెలుగు వస్తుంది. అలౌకికమైన శక్తుల యొక్క ప్రభావమే మీ యొక్క జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన పనులను చేసుకుంటూ ఆ పనిలో సక్సెస్‌ను ఖచ్చితంగా సాధించి తీరుతాము. ఇక ఏ ఇంటి ఇల్లాలైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇళ్లల్లో అంటే గృహంలో దుఃఖం అనేది దరిదాపులో కూడా రానివ్వదు. ఎల్లవేళలా సుఖశాంతులతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వ్యక్తులు ఆ సూర్యభగవానుని యొక్క కృపకు పాత్రులవుతారు. సూర్యభగవానుని మొదటి కిరణం ఏ మనుషులను అయితే తాకుతుందో ఆ మనుషుల యొక్క జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది. ఇక మన వేదాలలో ఈ యొక్క సూర్య కిరణాలకు కామధేనువుతో పోల్చారు. ఏ విధంగానైతే కామధేనువు ప్రతి కోరిక నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ గోల్స్ని చేరుకునేలాగా చేస్తాయి. ఒకవేళ మీకు గనక అనుకోకుండా సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు అతి తొందరలోనే చోటు చేసుకోబోతుందని అర్థం. ఇక ఈ విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పటి నుండి కూడా మీ జీవితంలో ఉండే కష్టకాలం అంతా కూడా తొలగిపోయి మీకు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క దుఃఖం, దరిద్రం అన్నీ కూడా నశించిపోతాయి. ఈ బ్రహ్మముహూర్తం సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవన పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు మనకు అందిస్తాయి. ఒకవేళ మీకు గనక మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు ఉదయం మేల్కొంటూ ఉంటే అలాంటి వ్యక్తులు ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు అవుతారు. ఇక మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిల రావాలు, అలాగే సుప్రభాతం వంటివి. ఇక ఎవరైతే ఉదయం లేచిన వెంటనే గోమాత యొక్క దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తారో వాళ్లకు ఆ భగవంతుని పట్ల విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. భగవంతునికి దగ్గర అవడానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనస్సులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే గనక గత జన్మల పాప వినాశం అవుతుంది. అలాగే ఆ భగవంతుడు మీతోనే ఉన్నట్లుగా మీరు అనుభూతి చెందుతారు. అలాంటి వ్యక్తుల యొక్క మనస్సు స్వచ్ఛంగా, నిర్మలంగా మారి వాళ్ళ యొక్క పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఆ వ్యక్తులు ఇక నుంచి
పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. ఇక శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆత్మ 108 కోట్ల జీవరాశులుగా జన్మించవలసి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో జీవుడు ఒక పుణ్యకార్యం కూడా చేయలేకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్షప్రాప్తి కూడా అస్సలు కలగదు. ఈ మానవ జన్మ అనేది మోక్ష సాధన కోసమే మాత్రమే లభించింది. కానీ జీవుడు ఈ సంసార సుఖంలో పడి తన యొక్క జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి ఆ భగవంతునికి దూరమవుతూ ఉంటాడు. ఇక కేవలం అందరికీ చూపించడం కోసమే చాలామంది పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా ఉదయం 3:30 నుండి 5:30 లోపు గల ఈ బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంటే మీ యొక్క కులదైవం మీకు ఏదో ఒక సంకేతం ఇస్తూ ఉన్నట్లే మీరు పొద్దున్నే నిద్ర లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ విశ్వశక్తి కోరుకుంటూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనలను కలుపుతుంది. ఇక శివపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీకు గనక బ్రహ్మముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టకుండానే అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అంటే మీరు ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. మీలో మంచితనం అనేది నిండుగా ఉంది. మీరు మర్చిపోయి కూడా ఎవరిని హింసించరు. అలాగే ఎవరికి హాని కలిగించే పనులు చెయ్యరు. ఇక మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో అంటే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో పాజిటివ్ ఎనర్జీ విశ్వంలో నిండుగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ విశ్వంలోని ఆ అలౌకిక శక్తులు ఆనందపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిరూపించారు. బ్రహ్మముహూర్తంలో ఈ విషయంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఇక ఎవరైతే బ్రహ్మముహూర్తం సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇలాంటి వ్యక్తులకు శారీరక రోగాలు అస్సలు కలగవు. ఇక వీరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు వీరు చేసే ప్రతి పనుల్లో ఖచ్చితంగా విజయాలను సొంతం చేసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఉదయం 3:30 నుండి 5:30 మధ్య గల బ్రహ్మముహూర్తం యొక్క రహస్యాలను వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.